సో, అజయ్ పాపం ఏదో హెల్ప్ చేద్దామని వచ్చి మంచి మిలాన్‌లో ఎక్కడో మిలాన్‌లోనే. మిలాన్‌లో ఎక్కడో మిలాన్‌లోనే ఏదో షాప్‌లో షాపింగ్ ఉన్నాం. షాప్‌లో. బాస్‌కి నేను టప 3 డేసే ఉంది. టప చేయాలి ఫాస్ట్‌గా నేను అది అన్నాను. పాపం అజయ్ వచ్చి డార్లింగ్ ఇది బాగుంది అన్నాడు. ఓకే డార్లింగ్ అది బాగుంటే అది పెట్టే డ్రెస్సింగ్ రూమ్‌లో అన్నాడు. కానీ ఎంతో కదా అజయ్ ఇది కూడా బాగుందన్నాడు. నా ఫ్లో మిస్ అయిపోతుందని సరే డార్లింగ్ అది కూడా పెట్టే షోరూమ్. ఇదైతే అదిరిపోద్ది అన్నాడు. అప్పుడు నేను కొంచెం ఇచ్చాను కొంచెం. అజయ్ సినిమా షూటింగ్ టైం లేదు 2 డేసే ఉంది. ఏం చేయాలో బాస్కిలో ఏం చేస్తాం నువ్వు అంటే కొంచెం గట్టిగా ఇచ్చాను. బయటికి వెళ్ళిపోయి షాప్ బయటికి వెళ్ళి నాకెందుకు నాకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నాకెందుకు తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు అజయ్ నేది చేసేవా తిట్టేసేవా అంటే మరి ఏం చేయమంటావు టైం లేదు. అవును. అజయ్ ప్రతి షర్టు చూసి ఆపుతున్నాడు 10 షర్ట్లు చూపించాడు. నాకు అంత టైం లేదు. నాకు కానీ ఆ ట్రిప్ సూపర్ ఎంజాయ్ చేసాం డార్లింగ్ అసలు. మామూలు ట్రిప్ కాదు అది. మేము ఎక్కడి నుంచి వెళ్ళాం మేము బెల్జియం బెల్జియము, ప్యారిస్ స్వి వచ్చేసరికి టైర్డ్ అయిపోయాం స్విస్, కదా అప్పటికి బెల్జియం ఆమ్స్టర్డామ్ ఆమ్స్టర్డాము, ప్యారిస్ వచ్చేసరికి టైర్డ్ అయిపోయి టైర్డ్ అయిపోయి బయటికి కూడా వెళ్ళలేదు. బయటికి కూడా వెళ్ళలేదు. ఓన్లీ 2 డేస్ ఒకసారి ట్రిప్ ఫాస్ట్ గా వెళ్ళాం. ఆ ఏఫిల్ టవర్ మాత్రం ఒకటి చూసాం అంతే. ఇక ప్యారిస్ లో ఏం చూడలేదు. అదొకటే యా చూసాం. చాలా ఫాస్ట్ ట్రిప్ వేసాం. అది స్విట్జర్లాండ్ అన్ని ఇంటర్లాకెన్. స్విట్జర్లాండ్ కరెక్టే. యాక్చువల్లీ బెల్జియం ఇంటర్లాకెన్ స్విట్జర్లాండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం డార్లింగ్. ఇంటర్లాకెన్ సైక్లింగ్ అన్ని భలే సైకిల్ ట్రైన్ లోనే తిరిగేవాళ్ళం మేము అన్ని. యా ట్రైన్స్ లో వెళ్ళిపోయేవాళ్ళం. బ్యూటిఫుల్ అసలు ట్రిప్ దట్ సూపర్ వాస్. ట్రిప్ అది. అన్న నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నానన్న. అంటే మీకు కొంచెం ఓవర్ అనిపించినా మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే నాకు లైట్గా ఓవర్ అనిపించింది అన్న. అంటే ఏంటి వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బయట టాక్. అందరూ నా ఫుడ్ గురించి రాజమౌళి గారు నువ్వు అందరూ. యా నేను అప్పుడప్పుడు వేరే స్టేట్ నుంచి కూడా స్విగ్గీ తెప్పిస్తాను. యా సో బాంబేలో షూటింగ్ ఆదిపురుష్ చేస్తున్నాం. చేస్తుంటే ఓం రావుతో అందరూ కూర్చున్నాం. అందరూ చీట్ మీల్ ఆ రోజు సీరియస్ స్పెషల్ ఏం చేద్దాం బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న. ఏం చెప్పిస్తామంటే చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్న. ఓకే అయితే చెన్నై ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. 10 అయింది 9 అయింది ఏంటిది ఫుడ్ రావట్లేదు నువ్వు ఇవన్నీ తినకు ఈరోజు చెన్నై ఫుడ్ తినాలని. సరే ఓకే వెయిట్ చేస్తున్నా 2 hours అయింది ఇంకేంతసేపు అనండి ఉండి మరి రావాలి కదా వస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుంది అంటే చెన్నై నుంచి వస్తుంది. చెన్నై నుంచి రావడం ఫుడ్. నేను ఇంకా చెన్నై అంటే తమిళ ఫుడ్ ఉంటాయి కదా తమిళనాడు ఫుడ్ ఆంధ్ర ఫుడ్ అలా ఉంటాయి కదా. లేదు చెన్నై నుంచి ఫుడ్ వస్తుంది. చెన్నై నుంచి ఎలా వస్తున్నాడు ఒకడు వస్తున్నాడు క్యారేజ్ పెట్టుకుని బ్యాగ్ నుంచి వేసుకుని చెన్నై ఫ్లైట్ ఎక్కువ ఫ్లైట్ వస్తున్నాడు. లో వస్తున్నాడు. అదేంటది చెన్నై మరి వేడిగా రావాలి కదా టైంకి. సో వేడి క్యారేజ్లో పెట్టుకుని వచ్చి ఆడొచ్చి పెట్టి నువ్వు మామూలుడు కదా నేను లైఫ్లో ఇలాంటి ఎక్కడ చూడలేదు. చెన్నై నుంచి క్యారేజీలు పెట్టుకుని ఆ మసాలా స్మెల్ వేసుకుని ఫ్లైట్లో పెట్టి రావాలి వేడిగా. ఆపం విడియాపం అవి చాలా మిస్ అవుతాను. ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి కానీ అక్కడ ఫీల్ వేరే. సో పాయా బిర్యానీస్ అక్కడ వేరేగా ఉంటాయి. మన హైదరాబాద్ బెస్ట్ బిర్యానీ కానీ చిన్న టమాటో ఫ్లేవర్ అది ఒక వేరేగా ఉంటుంది అది. సో అప్పుడు మిస్ అయినప్పుడు చెన్నై తెప్పిస్తూ ఉంటాను. షాక్ అవుతూ ఉంటారు అందరూ. ఈసారి చీట్ మీల్ అప్పుడప్పుడు ఈసారి ఎక్కడ అంటే ఏదో స్టేట్ నుంచి వస్తూ ఉంటుంది.